హాయ్ ఫ్రెండ్స్, ఇది వాల్ మౌంట్ ఫ్యాన్ అనమాట. హై స్పీడ్ది. చూడండి, దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. దీంట్లో మనకి బాడీ వస్తుంది, బాడీతో పాటు ఇంకా విండ్ అంటే రెక్కలు, దానికి ఇది ఉంటుంది కదా, మెస్ ఉంటుంది కదా, మెస్ అది రావడం జరుగుతుంది. ఇది ఎలా ఇన్స్టాల్ చేస్తారనేది చెప్తాను చూడండి. అలాగే చేసి చూపిస్తున్నాను. ఈ వాల్ మౌంట్కి అయితే వస్తుంది. ఇది వాల్కి బిగించుకోవచ్చు, అలాగే దీంట్లో షెడ్లలో కానీ ఎక్కడైనా బిగించుకోవచ్చు. ఈ ఫ్యాను చూడండి, ఇది వారంటీ కార్డు. చూసారు కదా ఎలా ఉంది మనకి ఫ్యాన్. మొత్తం దీంట్లోనే ఏమన్నా జాలీలు, 2 జాలీలు ఇచ్చారు చూడండి. హై స్పీడ్ ఫ్యాన్ ఇది. బాడీ ఎలా ఉన్నది చూడండి. దీన్ని మొత్తం మనకి ఇది లూజ్ చేయడానికి క్లాక్ వైజ్లో తిప్పాలి. పైన చూసారు కదా లాక్ ఉంటుంది కదా, అది రెక్కకి లాక్ ఉంటుంది కదా, అది మనకి టైట్ చేసుకోవాలంటే యాంటీ క్లాక్ వైజ్లో, కిందది మాత్రం క్లాక్ వైజ్లోనే టైట్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నది మొత్తం. నేను ఇప్పుడు బిగిస్తాను చూడండి. ఇది ఫస్ట్ మనం జాలీ బిగించుకోవాలి. ఫ్యాన్కి జాలీ, కింద జాలీ దాన్ని కరెక్ట్గా పెట్టుకొని హ్యాండిల్ పైకి వచ్చేటట్టు పట్టుకుంటాం కదా ఫ్యాన్ది, మనం హ్యాండిల్ పైకి వచ్చేటట్టు బిగించుకోవాలి. అలాగే దాని తర్వాత క్యాప్ వేసుకోవాలి. క్యాప్ క్లాక్ వైజ్ తిప్పుకోవాలి. అది యాంటీ క్లాక్ వైజ్ ఉండదు. పైదానికి ఒకదానికి మన ఫ్యాన్ ఇలా తిరిగితే క్లాక్ వైజ్లో తిరుగుతుంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్లో ఇస్తారు, లాక్ ఊడిపోకుండా. చూడండి, అది మధ్యలో కాటర్ పిన్ ఉంటుంది. ఆ పిన్ మీద కూర్చోబెట్టుకుంటే మిగిలిన థ్రెడ్కి మనం ఈ నట్ అనేది ఎక్కించుకుంటాం. చూడండి అలా బిగిస్తున్నాను యాంటీ క్లాక్ వైజ్లో అనమాట. అది పైకి పట్టుకుని రెక్క కొంచెం టైట్ చేసుకుంటే సరిపోద్ది. అది బాగానే ఉంటుంది, ఇంకా ఎక్కడ కదలదు అనమాట. ఈ పైన స్ట్రిప్ ఉంటుంది చూడండి, మొత్తం సపోర్ట్ స్ట్రిప్ ఉంటుంది. మనం బిగించుకోవడానికి రెండో జాలి దాని మీద బిగించడానికి సపోర్ట్ స్ట్రిప్ ఉంటుంది. అది కరెక్ట్గా గాడి లూజ్ చేసుకొని గాడిలో కరెక్ట్గా ఉంచుకోవాలన్నమాట. దానికి కింద ఉన్న గాడిలో ఉంచుకొని మళ్ళీ పైదానికి గాడి తెచ్చుకోవాలి. యువతల పక్కన ఉన్నది కదా, మనం పైన బిగించాల్సిన జాలికి కరెక్ట్గా అది పెట్టేసి మళ్ళీ మన టెస్ట్తో లాక్ చేసుకోవడమే. లాక్ చేసుకుంటే ఇక్కడతో ఇది అయిపోయినట్టే. దానికి వాల్కి ఒక క్లాంప్ వస్తుంది అనమాట. ఆ క్లాంప్ మనం దానికి 2 స్క్రూలు ఉంటాయి. 2 స్క్రూలు వేసుకొని క్లాంప్ దాన్ని బిగించుకోవాలి. తర్వాత దీని వెనకాల కూడా ఒక క్లాంప్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అది అయిపోయిన తర్వాత మనం ఇలా హ్యాంగ్ చేసుకోవాలి. హ్యాంగ్ చేసుకుంటే ఆ ఫ్యాన్ అలా ఉండిపోద్ది. ప్రస్తుతానికైతే ఇలా బిగించాలి. చూసారు కదా, ఇది మొత్తం బిగించాను అనమాట. ఇలా బిగించుకున్న తర్వాత మనం చెక్ చేసుకుందాం ఫ్యాన్ ఎలా తిరుగుతుందండి. స్పీడ్ అనేది నేను చెక్ చేయలేదు అనమాట. కస్టమర్ హై స్పీడ్ ఫ్యాన్ అని చెప్పారు, నేను చెక్ చేయలేదు. ఒకసారి పెట్టాను చూడండి, స్విచ్ చేశాను. వేసిన తర్వాత ఫ్యాన్ చూడండి ఒకసారి, బాగానే తిరుగుతుంది. మళ్ళీ ఇంకా అది 3 స్పీడ్లు అనమాట. మొత్తం 3 స్పీడ్లు స్వింగ్ ఒకటి ఉంది. దీనికి 4 స్పీడ్లు స్వింగ్ కూడా బాగానే పనిచేస్తుంది. చెక్ చేసుకున్నాను. అలాగే కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. బాగుందనమాట. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోండి ఇలా.